హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య ఐరా క్యూటీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సమ్మర్ హాలిడేస్లో చాలా డేస్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాము హైదరాబాద్కి, మా ఇంటికి. ఇంకా పిల్లలైతే కాస్త బెంగగా ఉన్నారు. ఆట అయితే స్టార్ట్ చేసేసుకున్నారు. నేనైతే ఇంకా పూజ చేసుకొని డైలీ ఇంకా మార్నింగ్ టిఫిన్ అవన్నీ చేయడానికైతే పూరి పిండి కల్పించాను, పూరీస్ చేద్దామని. మేము యాక్చువల్గా పూరీస్ చేయక 6 months అవుతుందండి, కిడ్స్ ఇష్టపడారని అయితే. బట్ ఈరోజు అయితే ఎందుకో తినాలనిపించి ఇంకా మేమైతే పూరీస్ చేసేసుకున్నాము ఈరోజు. యాక్చువల్గా పిల్లలైతే ఆయిల్ ఫుడ్ అస్సలే తినరు. ఇంకా అందుకే వాళ్ళకి ఇడ్లీ, దోశ అవే ఎక్కువ పెడతాను, ఉప్మా అవి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా పూరి అయితే చాలా తక్కువ చేయడము, 6 monthsకి ఒకసారి అలా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేయడం అంతే. ఇంకా చూడాలి వీళ్ళు తింటారో లేదో అని. ఆట అయితే స్టార్ట్ చేసేసారు, అన్ని బొమ్మలు పెట్టుకొని. స్టార్టింగ్ అయితే ఒక 5 days బెంగగా ఉంటారండి, తర్వాత అయితే మంచిగా ఆడుకుంటారు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను పూరీలోకి. మాకైతే పప్పు కర్రీ ఉంది, బచ్చల కూర పప్పు చేసుకున్నాము మేము. ఇంకా పిల్లలకైతే వాళ్ళు ఈ పప్పు, ఈ కర్రీస్ ఇవి ఏం తినరు, నార్మల్గా రైస్లోకి అయితే తింటారు. బట్ పూరీలోకి అయితే వాళ్ళ కోసమని ఎగ్ కర్రీ చేశాను. మాకైతే ఇలా పప్పు కర్రీ వండుకున్నాము. టైం వచ్చేసి అరౌండ్ 8:35 అలా అవుతుందండి. ఇంకా 9 o'clock అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము. ఇంకా ఐరా పాప తంటాలు చూడాలి. ఆ పూరి తినడానికైతే 1 పూరి తినడానికి 1/2 hourకి ఎక్కువే చేసేసింది. ఇంకా వాళ్ళ డాడీకి అండ్ నాకైతే పూరి అంటే చాలా ఇష్టం, బట్ కిడ్స్కి ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా నేనే తినిపించాలి. ఏం చేయాలి? ఆద్య పాపదైతే అయిపోయింది. ఇంకా ఐరాకైతే ఇంకా కాస్త కష్టమే. ఇంకా ఫైనల్గా అయితే 2 పూరీస్ తినేసింది. ఇంకా తిన్నాక వాళ్ళ డాడీకి అయితే ఆఫ్టర్నూన్ ఆఫీసు ఇంకా ఆడుకోవడానికి అయితే బయటికి కాసేపు రిలాక్స్ అవుతారని అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా మా ఐరా పాపకైతే బయటికి అనేసరికి ఎక్కలేని ఎనర్జీ అయితే వస్తుంది. ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చారు వాళ్ళు, అసలు నాకు చెప్పకుండా వాల్యూ మార్ట్కి అయితే వెళ్ళారు. ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ తింటున్నారు. నేనైతే మ్యాంగోస్ పిల్లలకి బోర్ కొడుతుంది కదా అని అయితే అప్పుడప్పుడు ఇలా ఐస్ క్రీమ్స్ చేస్తాను. ఇంకా మా హస్బెండ్కి అయితే ఆఫ్టర్నూన్ అండి ఇవాళ ఆఫీసు, అండ్ 12:30కే వెళ్ళాలి. సో లంచ్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇలా వెంటనే స్టార్ట్ చేసేయాలండి, లేకపోతే లేట్ అయిపోతుంది, బస్ మిస్ అయిపోతుంది. ఇంకా నేనైతే ఇప్పుడు లంచ్లోకి అయితే పొటాటో అండ్ టమాటో కర్రీ, ఆలు టమాటో కర్రీ అయితే చేద్దామని కట్ చేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు అయితే ఇంకా ఐరా పాప చేసే హంగామా అంత ఇంత కాదు. ఇంకా ఆ వెజిటేబుల్స్ అన్నీ తీసి అటు ఇటు వేసేస్తుంది. ఇంకా తనకి బోర్ కొట్టి అంతా పిచ్చి పిచ్చి చేసేస్తుంది. ఇంకా పోనీలే, పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయ్యేదాకా ఇంట్లో బోర్ కదా అని అయితే నేను వదిలేస్తాను. ఇంకా ఇలా ఆడుకుంటూ ఉంటారు. నేను వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు ఏదైతే వాళ్ళకి టైంపాస్ అవుతుంది కదా అని అయితే నేను ఇంకా కొంచెం ఇబ్బంది అని అయితే వదిలేస్తాను. ఇంకా మేము రాగానే వెదర్ అయితే కొంచెం కూల్ అయిందండి, లేకపోతే ఈ హైదరాబాద్లో ఇక్కడ ఉండలేము. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళాలంటే ఫుల్ ఉబ్బరిస్తుంది కదా. ఇంకా ఇప్పుడైతే వర్షం పడిపోయి ఇంకా చల్లగానే ఉంది. ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. ఇంకా మా ఆద్యకైతే చాలా ఇష్టం డ్రాయింగ్స్ అంటే, ఎంత కష్టమైనా సరే డ్రాయింగ్స్ చాలా ఇష్టంగా వేస్తుంది. పెపాపిక్ డయాగ్రామ్ అయితే చూసి ఇంకా ట్రై చేస్తుంది వేయడానికైతే. ఇంకా మా ఐరాకైతే దాన్ని డ్రాయింగ్ వేయదు కానీ దాన్ని మొత్తం పాడు చేసేస్తుంది, మొత్తం కలర్స్, క్రేయాన్స్ అవన్నీ. అయితే ఇంకా రైస్ అయితే అవ్వడానికి వస్తుంది, టైం వచ్చేసి 12:10 అలా అవుతుందండి. ఇంకా ఈ రోజైతే ఫాస్ట్గా చేస్తున్నాము వంటలు. ఇంకా ఈ కర్రీ అయితే మ్యాక్సిమం అయిపోవడానికి వచ్చింది. ఇంకా సేపు మూత పెట్టి మగ్గించాక కర్రీ పాత్రం ఇంకా కర్రీ పని అయితే అయిపోతుంది నాకు. ఇంకా కిడ్స్ అయితే ఇంకా ఆడుకుంటున్నారు. ఇదైతే ఐరా పాప వేసిన డయాగ్రామ్ బాగాలేదని అలిగింది. ఇంకా నేనైతే ఈరోజు ఫ్లిప్కార్ట్లో ఇప్పుడే వచ్చాం కదా మేమైతే ఇంటి నుంచి, నేనైతే చెప్పాను కదా బయటికి వెళ్ళను, అన్నీ ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేస్తాను. ఇవైతే మాకు ప్రజెంట్ అవసరం ఉన్నాయైతే చేశాను. ఇంకా ఐరాకైతే నేను బుక్ చేసింది తెలీదు, తనైతే ఫుల్ షాక్ అవుతుంది లాటీ చాకోపై ఇవన్నీ చూసి. ఇది వచ్చేసి మాకు 1000 రూపీస్ ఎబోవ్ షాపింగ్ చేస్తే ఇస్తారు కదా, ఇదైతే 1 రూపీ పడిందండి. బ్లూబెర్రీ కుకీస్, అది టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మీన్ వైల్ అయితే మా హస్బెండ్కి లంచ్ పెట్టేశాను. ఇంకా బాక్స్ పెట్టేసి తననైతే ఆఫీస్కి పంపించేసి నెక్స్ట్ కిడ్స్కి ఇంకా అన్నం తినిపించాలి. ఇంకా ఐరా పాప అయితే వాళ్ళ డాడీకి బాయ్ చెప్పమంటే ఇంకా లోపలనే కూర్చొని అలిగింది. తననే వచ్చి కిస్ చేసుకోవాలంట వాళ్ళ నాన్న. ఇంకా బయటికి తనే వెళ్ళి ఇంకా ఫైనల్గా అయితే వాళ్ళ డాడీని ఆఫీస్కి సెండ్ ఆఫ్ చేస్తుంది. ఇంకా చెల్లిని ముద్దాడేసరికి అక్క కోపం వచ్చి అలిగింది. ఇంకా నాన్న ఎప్పుడూ చెల్లినే ప్యాంపర్ చేస్తాడు, నన్ను అయితే చేయడానైతే. ఇంకా ఆద్యాని రమ్మంటే తనైతే ఫైనల్గా వచ్చి ఇంకా వాళ్ళ డాడీకి బాయ్ చెప్పింది. ఇంకా వాళ్ళకైతే వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్తుంటే చాలా బాధగా ఉంటుంది.
ఇంకా మీకు ఈ ఫ్లిప్కార్ట్లో ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎప్పుడు బుక్ చేసుకుంటే ఆఫర్స్ ఉంటాయని అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ఫ్లిప్కార్ట్ గ్రాసరీ ఐటమ్స్ మంత్ స్టార్టింగ్లో మనం బుక్ చేసుకున్నామంటే మనకి ఆఫర్స్ చాలా వస్తాయి. మేమైతే ఇవైతే వాళ్ళు వాల్యూ మార్ట్కి వెళ్ళి ఇవైతే చిన్న చిన్నవి తెచ్చారు. నేనైతే ఇవి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ వచ్చేసి 4 లీటర్స్ కదా అండి, అది 4 లీటర్స్ వచ్చేసి కాస్ట్ 450 అని అయితే పడింది. ఇంకా నార్మల్గా అసలు 2 లీటర్స్ తీసుకుంటేనే మనకి 390 అలా పడుతుంది. బట్ ఇది చాలా ఆఫర్లో ఉంది. ఇంకా నేను 5th లోపే తీసుకుంటాను ఇలాంటివి ఏవైనా. అండ్ సంతూర్ కూడా యాక్చువల్గా అయితే 330 ఉంటుందండి బాక్స్కి, డీమార్ట్లో అయినా ఫ్లిప్కార్ట్లో అయినా. బట్ ఈ జూన్ 1st to 5th లోపు తీసుకున్నాను కాబట్టి ఇది వచ్చేసి మాకు 250 రూపీస్ పడింది. 8 యూనిట్స్ వస్తాయి, 125 గ్రామ్స్ సోప్. ఇంకా ఈ లయన్ అరేబియన్ డేట్స్ అయితే ఇంకా మా హస్బెండ్ పిల్లలు కలిసి వాల్యూ మార్ట్లో తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చేది ఇంకా అసలు నాకు తెలీదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి నేనైతే వాళ్ళకి లంచ్ పెడుతున్నాను. ఇంకా చిన్న పాప అయితే లంచ్ చేసిన తర్వాత కాసేపు ఒక న్యాప్ వేస్తుంది. ఇంకా పడుకున్న తర్వాతనైతే ఇంకా మాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈలోపు ఆద్యని నేను ఏమైనా యాక్టివిటీస్ చేపిస్తాను. ఇంకా ఈవినింగ్ అయితే అలా ఫ్రెష్ అప్ అవుతారని అయితే నేను కాసేపు ఈవినింగ్ వాక్ అయితే బయటికి తీసుకెళ్ళాను. ఇంకా నైట్ రాగానే ఇంకా మేమైతే డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేసిన తర్వాత ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. చెట్లు చూడండి ఎంత మంచిగా గ్రీన్గా అయిపోయాయో వర్షం పడడంతో. ఇంకా ఆద్య అయితే కాసేపు ఇంకా ఎంజాయ్ చేస్తుంది వర్షం పడుతుంటే. ఇంకా చాలా కూల్ అయిపోయింది వెదర్ అయితే. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆద్య ఐడియా క్యూటీస్ ఛానల్. బై బై ఫ్రెండ్స్.